కొత్త డ్రామా ఒకటి మొదలు పెట్టాడు. అది జగన్ మార్క్ అంట. ఒక్కసారి జగన్ మార్కు, సిబిఎన్ మార్కు, తెలుగుదేశం మార్క్ ఏంటో ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. మన హయాంలో కరెంట్ ఎంత తమ్ముళ్ళు? ఇంటింటికి 200 అవునా కాదా? ఇప్పుడు ఎంత? 1000 రూపాయలు అవునా కదా తల్లి? 200 రూపాయలు మన మార్కు. దాన్ని 1000 రూపాయలు పెంచింది జగన్మోహన్ రెడ్డి మార్కు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఎక్కడైనా కరెంటు కొరతుందా? 5 ఏళ్లు రేట్లు పెంచామా? 9 సార్లు రేట్లు పెంచి 64,000 కోట్ల రూపాయలు కరెంటు బారు వేసిన పెద్ద మనిషి. ఆ రోజు కోతలు లేవు. ఇప్పుడు కరెంటు కోతలు ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో కోతలు లేని కరెంటు, ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంటు మీకు ఇస్తామని ఈ సభలో హామీ ఇస్తున్నా. జగన్మోహన్ రెడ్డి 60 రూపాయలు మద్యం బాటలు 200 రూపాయలు చేశాడు. మళ్ళీ రాబోయే రోజుల్లో అన్ని కూడా జే బ్రాండ్, జగన్మోహన్ రెడ్డి బ్రాండ్, నాసి రకం తాగితే గోయిందా గోయిందా. 30 లక్షల మంది ఆరోగ్యం పోయింది. మా ఆడబిడ్డల మంగళ సూత్రాలు తెగిపోయినాయి. జగన్మోహన్ రెడ్డికి ధనదాహం తీర్లా. 2 నెలలే నేను ఒకటి హామీ ఇస్తున్నా, మళ్ళీ మద్యం ధరలు పెరగకుండా రెక్కలు కట్ చేసి మీకు నాణ్యమైన మద్యం ఇచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం. నిరుద్యోగం దేశంలోనే 24% నిరుద్యోగంతో జగన్మోహన్ రెడ్డి బ్రాండ్. మనం 5 ఏళ్లలో 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి 5 లక్షల కోట్లు పెట్టుబడులు చేసి 6 లక్షల మందికి ఉద్యోగం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకో పక్క 11 డిఎస్సీలు పెట్టాం. 1,50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. మళ్ళీ హామీ ఇస్తున్నా, ఉచితంగా దొరికే ఇసుక కేజీల లెక్కన కొనే పరిస్థితి జగన్ మార్కు. ఇసుక ఉచితంగా ఇచ్చి భవన నిర్మాణ కార్మికులను ఆదుకున్న మార్కు తెలుగుదేశం మార్కు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్క గ్రామంలో కూడా డ్రైనేజ్ కట్టకుండా పోవడం జగన్ మార్కు. గ్రామంలో సిమెంట్ రోడ్లు 25,000 కిలోమీటర్లు నిర్మాణం చేసింది తెలుగుదేశం పార్టీ మార్కు. అవునా కాదా అని అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ వేసిన సిమెంట్ రోడ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరిగే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా, ఎక్కడన్నా రోడ్లు బాగున్నాయా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అన్ని రోడ్లు గుంతలు పెట్టిన మార్కు జగన్ మార్కు. అవునా కాదా? దళితుల్ని డోర్ డెలివరీ చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దళితులకి ఉన్నతమైన పీఠం బాలయోగిని లోకసభ స్పీకర్ గా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అది తెలుగుదేశం మార్క్ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ప్రభుత్వ ఉద్యోగాలు ఏం తమ్ముళ్ళు? ఎవరికైనా నెలవారీగా జీతాలు వస్తున్నాయా? పెన్షన్ వస్తా ఉందా? 43% ఫిట్మెంట్ ఛార్జీలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అది తెలుగుదేశం మార్క్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందరికీ అన్యాయం జరిగింది. ద్రోహం చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందరికీ న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే మన మార్క్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.